రోజు మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో కొన్ని అంశాల గురించి మాట్లాడారు. మెయిన్ గా గ్రీన్లాండ్. మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ వెస్టర్న్ కంట్రీస్ అన్నిటికీ ఒక వార్నింగ్ లాంటిది ఒకటి పంపించారు. ఏంటంటే గ్రీన్లాండ్ నాకు స్ట్రాటజిక్ గా చాలా అవసరం. డెన్మార్క్ గవర్నమెంట్ నాకు ఎలాగైనా గ్రీన్లాండ్ ని అప్పగించమని పబ్లిక్ గా బెదిరించినట్టే మాట్లాడారు. ఎందుకంటే ఈ మాటలు ఇంకో ఏ వరల్డ్ లీడర్ మాట్లాడినా వరల్డ్ వైడ్ గా పెద్ద బ్యాక్లాష్ వస్తుంది. కానీ ఇప్పుడు మాట్లాడింది వరల్డ్ సూపర్ పవర్ అయిన యుఎస్ ప్రెసిడెంట్, దానితో పాటు ఎప్పటి నుంచో వెస్టర్న్ కంట్రీస్ కి బెస్ట్ ఫ్రెండ్ అయిన అమెరికా మాట్లాడడం చాలా పెద్ద అన్సర్టనిటీ క్రియేట్ చేస్తుంది. దాంతో పాటు కొన్ని రోజుల క్రితం ఏదైతే డొనాల్డ్ ట్రంప్ కొన్ని యూరోపియన్ కంట్రీస్ మీద వేస్తాన టారిఫ్స్ వేయబోవడం లేదని, దానితో పాటు గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకోవడంలో యుఎస్ ఎటువంటి ఆర్మీని యూజ్ చేయడం లేదని, వాళ్ళు ఓన్లీ డిప్లొమాటిక్ గానే గ్రీన్లాండ్ ని వాళ్ళ యొక్క టెరిటరీలోకి యాడ్ చేసుకుంటారని పబ్లిక్ గా వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం లో మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఏదైతే ఆర్మీ యూజ్ చేయనన్నాడో దాని వల్ల యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ ఒక పెద్ద రిలీఫే వచ్చింది. కొన్ని రోజులుగా డెన్మార్క్ గవర్నమెంట్ భయపడుతూ వచ్చింది. ఎక్కడ మిస్టర్ మెంటల్ ట్రంప్ ఎలా వెంజులన్ ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేశారో, సో అలాగే డెన్మార్క్ ప్రెసిడెంట్ ని కూడా కిడ్నాప్ చేస్తారేమో అనే టెన్షన్స్ ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యాయి. అండ్ యూరోప్ ట్రేడ్ డీల్ అవ్వాల్సిందో దాన్ని డిలే చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ గ్రీన్లాండ్ ఇష్యూ వల్ల ఏదైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఉందో అది ఇంకా ఎక్స్టెండ్ అవుతూ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కి మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్నిటిని ఇప్పుడు గ్రీన్లాండ్ వైపు కాన్సన్ట్రేట్ చేస్తూ అందరూ ఏదైతే రష్యా యుక్రెయిన్ వార్ ఉందో దాన్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీని వల్ల రష్యన్ ప్రెసిడెంట్ మిస్టర్ పుతిన్ బ్యాటిల్ ఫీల్డ్ లో యుక్రెయిన్ ని చెడుగుడు ఆడేసుకుంటున్నాడు. దాని తర్వాత యుక్రెయిన్ ఆనుకునే ఉన్న వెస్టర్న్ కంట్రీస్ యొక్క టెన్షన్ కూడా పెరిగిపోయింది. దీని గురించి మీరేమనుకుంటున్నారు నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రోన్ ఈ రోజు వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం లో అమెరికన్ ప్రెసిడెంట్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ కి ఒక చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు. డైరెక్ట్ గా పేరు చెప్పకుండా వరల్డ్ వార్ 2 తర్వాత అన్ని కంట్రీస్ కలిసి యునైటెడ్ నేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేశాయి. కానీ గత కొద్ది నెలలుగా యునైటెడ్ నేషన్స్ ని ఏ కంట్రీ రెస్పెక్ట్ చేయడం లేదని, దానితో పాటు కంట్రీస్ యొక్క స్ట్రెంగ్త్ ని అండ్ ఫోర్స్ ని యూజ్ చేసి ట్రేడ్ వార్ స్టార్ట్ చేస్తున్నారని ఘాట్ గానే చెప్తున్నాడు. అంటే డైరెక్ట్ గా ట్రంప్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మనందరికీ తెలుసు కెనడా యుఎస్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ అని. కానీ రీసెంట్ గా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో కెనడా ప్రెసిడెంట్ వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం లో ఈ రోజు ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. ఏమిటంటే మిడిల్ కంట్రీస్ అన్ని కలిసి యునైటెడ్ గా ఉండాలని, దానితో పాటు ఏదైతే యుఎస్ ఇన్వేజన్ జరుగుతుందో దాన్ని కంప్లీట్ గా అపోజ్ చేయాలని మాట్లాడారు. కానీ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం అదే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో నాకు ఎలాగైనా గ్రీన్లాండ్ కావాలి, కాబట్టి డెన్మార్క్ గవర్నమెంట్ ని మళ్ళీ నెగోషియేషన్స్ కి పిలుస్తున్నారు. ఈ అన్సర్టనిటీ వల్ల ఏవైతే కంట్రీస్ యుఎస్ డాలర్ ని ఒక సేఫ్ అసెట్ గా భావించి వాళ్ళ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ లోకి యాడ్ చేసుకున్నారో వాళ్ళంతా డాలర్స్ ని సెల్ చేసి గోల్డ్ ని కొనుక్కుంటున్నారు. దాని వల్ల వరల్డ్ మార్కెట్ లో గోల్డ్ యొక్క ప్రైస్ భారీగా పెరిగింది. అండ్ దానితో పాటు ఏదైతే అన్సర్టనిటీ ఇండియా మీద ఉందో దాని వల్ల ఫారెన్ ఇన్వెస్టర్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు బయటికి తీసుకెళ్తున్నారు. దాని వల్ల రూపీ ఈ రోజు కూడా భారీగా పతనం అవుతూ రికార్డ్ లోస్ కి టచ్ అయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రోజు 3 to 5 minutes లో ప్యాక్ చేసి ఓ బండిల్ లాగా మీ ముందుకు తెస్తాను. ఆ నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే వీడియోకు లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.